నమస్తే అండి అందరికి. మనం 'భయం' అనే బుక్ చదువుకుంటున్నాం కదా! ముందు రోజు మనం ఏం చెప్పుకున్నాము, మనకి ఆనందం వచ్చిందనుకోండి, ఆ సంతోషాన్ని మైమరిచిపోయి అనుభవించండి. అలాగే బాధొచ్చిందనుకోండి, దాన్ని కూడా సృజనాత్మక శక్తిగా మార్చుకోవచ్చు మనకున్న బాధని. అందుకని ఎరుకుతో ఉంటూ తెలివిగా ఉపయోగించుకోండి అవి 2. ఇవి 2 కూడా మనల్ని మన ఉనికికి దగ్గర చేసే మార్గాలే. అంటే మన ఆత్మకి కనెక్ట్ చేసే మార్గాలే. అదే బాధొచ్చినా, సంతోషం వచ్చినా ఏదైనా సరే. అందుకని ఆ మార్గాల్ని సరిగ్గా ఉపయోగించుకోండి మీరు. మీకు ఏదొచ్చినా సరే ఎరుకుతో ఉండండి మీరు. అస్తిత్వం మీకు ఏదైతే ప్రసాదించిందో దాన్ని మీ ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలి అనే మార్గాన్ని వెతకండి. అంటే మన జీవితంలోకి ఏదొచ్చినా సరే దాన్ని మనం ఎలా ఎదగగలుగుతాము దీని ద్వారా అనే దాన్ని గుర్తించుకుని అలా ముందుకెళ్లే మార్గాన్ని వెతకండి అని నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు ఏంటంటే తెలిసినది తెలియంది. ఏమడుగుతున్నారంటే నేను మరణించినప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి ఒక్కొక్కప్పుడు ఏదో తెలియని భయమే నా మృత్యు భయానికి కారణం అనిపిస్తోంది. మీరేమంటారు అని అడిగితే నేను చెప్తున్నానంటే జీవితం అంటే ఏంటో మీకు తెలిస్తే మరణం అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. జీవితం అనే ప్రక్రియలో మరణం ఒక భాగం మాత్రమే. జీవితం ముగిసే సమయంలో వచ్చే మరణాన్ని మామూలుగా మనం జీవితాన్ని వ్యతిరేకించే శత్రువుగా భావిస్తాము. అంటే ఇది తెలుసుకోవడానికి మనకి జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలంటేనే మనం ఈ బుక్స్ ఉన్నాయి కదా! ఆత్మాయణము లేకపోతే జీవాత్మ ప్రపంచం మరి బుక్స్ అన్నీ చదివితే మనకి అసలు జీవితం అంటే ఏంటి? ఇదేనా మన జీవితము? లేకపోతే ఇంకా వేరే జీవితం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. అది తెలియలేదనుకోండి ఇదే శాశ్వతం అనుకుని మనం ఈ జీవితం అంటే చాలా భయపడిపోతూ, బాధపడిపోతూ బతికేస్తూ ఉంటాము. కానీ మరణం జీవితానికి శత్రువు కాదు. ఒకవేళ మీరు మరణాన్ని శత్రువుగా భావిస్తున్నట్లయితే మీకు జీవితం అర్థం కానట్లే. పగలు, రాత్రి మాదిరిగా జీవన్మరణాలు ఒకే శక్తికి సంబంధించిన 2 ధ్రువశీలతలు. అవి విడివిడిగా ఎదురెదురుగా ఉండవు. అవి ఒకదానికొకటి బహుమతే కానీ వ్యతిరేకం కావు. మరణం జీవితానికి ముగింపు కాదు. నిజానికి అది ఆరోహణ క్రమంలో సాగే ఒక జీవితాన్ని సంపూర్ణం చేసే చిట్టచివరి పరాకాష్ట. కాబట్టి మీరు మీ జీవిత క్రమాన్ని తెలుసుకుంటేనే మరణం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. జీవితానికి అత్యంత స్నేహపూర్వకమైన మరణం జీవిత అంతర్భాగ అవయవము. అది లేకుండా జీవితం ఉండదు. మరణం ఉంది కాబట్టే జీవితము ఉంటోంది. అది జీవితానికి ఒక నేపథ్యాన్ని ఇస్తుంది. నిజానికి మరణం ఒక ప్రారంభ ప్రక్రియ. అది ప్రతి క్షణము సంభవిస్తూనే ఉంటుంది. ఎలా అంటే ఊపిరి తీసుకోవడము, ఊపిరి వదలడము ప్రతి క్షణము ఒకదాని తర్వాత ఇంకొకటి జరుగుతూనే ఉంటాయి. ఊపిరి తీసుకోవడమే జననము, ఊపిరి వదలడమే మరణము. అంటే ప్రతి క్షణము మరణం సంభవిస్తున్నట్లే కదా! ఊపిరి లోపలికి పీల్చడం ద్వారా జననము, బయటకు వదలడం ద్వారా మరణము సంభవిస్తున్నాయి. అందుకే శిశువు పుట్టిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఊపిరి పీల్చడము. అప్పటి నుంచే ఆ శిశువు జీవితం ప్రారంభమవుతుంది. అలాగే వృద్ధుడు మరణించేటప్పుడు చేసే చివరి పని ఊపిరి వదలడము. దాంతో అతని జీవితం ముగుస్తుంది. మీరు లోపలికి తీసుకున్న ఊపిరి బయటకు వదలడం ద్వారా జీవిస్తూ ఉంటారు. ఊపిరి వదలడం ఊపిరి తీసుకోవడంలోనే ఒక భాగము. మీరు ఊపిరి వదలడం ఆపేస్తే దాన్ని లోపలికి పీల్చుకోలేరు. అంటే మనం మళ్ళీ ఊపిరి తీసుకోవాలంటే దాన్ని వదలాలి కదండి. మీరు మరణాన్ని ఆపడం ద్వారా జీవించలేరు. జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి మరణాన్ని అంగీకరించి దానికి స్వాగతం పలుకుతాడు. అతను ప్రతి క్షణము మరణించి తిరిగి జన్మిస్తూనే ఉంటాడు. అనుక్షణము జరిగే జనన మరణాలు ఒక నిరంతర ప్రక్రియ. గతించిన ప్రతి క్షణంలో అతను మరణిస్తూ భావి క్షణాలలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. జీవితాన్ని గమనిస్తేనే మరణం అంటే ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. మరణం అంటే ఏంటో తెలిసినప్పుడే జీవితం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. కేవలం భయం వల్ల జీవితం మంచిదని మరణం చెడ్డదని మనం భావిస్తాము. అందుకే మరణం బారిన పడకుండా ఏదో విధంగా జీవించాలని ఆశిస్తూ ఉంటాము. అర్థం లేని ఈ భావన మన జీవితాల్లో అంతులేని దుఃఖాలను సృష్టిస్తోంది. ఎందుకంటే మరణం బారిన పడకుండా తనని తాను రక్షించుకునే వ్యక్తి పీల్చిన గాలిని వదిలేందుకు కూడా భయపడుతూ జీవించే శక్తి లేనివాడుగా తయారవుతాడు. దాంతో అతని జీవితము నదిలా ప్రవహించలేక ఎక్కడో ఆగిపోతుంది. వేరే దారి లేక అతను తన జీవితాన్ని అలాగే గడిపేస్తాడు. అంటే మరణ భయం ఉందనుకోండి, ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అని. దాంతో ఏంటంటే ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు. శక్తి ఉండదు అనమాట. శక్తి లేనివాడుగా తయారైపోతాడు. అంటే ఎప్పుడైతే మనం ఆ భయంతో ఉంటామో. మీరు నిజంగా జీవించాలనుకుంటే మరణించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. మీలో మరణానికి భయపడేది ఏది? జీవితం మరణానికి భయపడుతోందా? తన అంతర్గత ప్రక్రియలో భాగమైన మరణానికి జీవితం ఎందుకు భయపడుతుంది? అది అసంభవము. అయితే మీలో భయపడేది ఏదో వేరే ఉన్నట్లే. అదే మీలోని అహము. జీవన్మరణాలు పరస్పరం వ్యతిరేకం కాదు. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. కానీ జీవన్మరణాలకు అహం వ్యతిరేకమైనది. అందుకే ఇది జీవించేందుకు భయపడుతుంది, మరణించేందుకు భయపడుతుంది. జీవించేందుకు ఎందుకు భయపడుతుందంటే జీవించే ప్రయత్నంలో వేసే ప్రతి అడుగులోనూ మీరు మృత్యువుకు సమీపిస్తున్నారని దానికి తెలుసు. అందుకే అది భయపడుతుంది. మరణించేందుకు అది భయపడుతుంది కాబట్టే జీవించేందుకు కూడా అది భయపడుతుంది. మీరు జీవిస్తున్నారంటే మృత్యువుకు దగ్గరవుతున్నట్లే కదా. అందుకే అహం ఎప్పుడు భయంతో చస్తూ చావలేక బతుకుతూ ఉంటుంది. చావలేక బతకలేక జీవించే మనుషులు చాలా మంది ఉన్నారు.
ఇది అతి దారుణమైన విషయం. పూర్తి జీవంతో నిండిన వ్యక్తి పూర్తి మరణంతో కూడా నిండి ఉంటాడు. సిలువపై ఉన్న జీసస్ అర్థం అదే. నిజానికి జీసస్ తన సిలువను తానే మోసుకెళ్లడాన్ని ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. పైగా జీసస్ తన శిష్యులతో మీ సిలువను మీరే మోసుకెళ్లాలి అన్నాడు. అంటే ప్రతి క్షణము అందరూ సిలువపై మరణిస్తూ నిరంతరము ఎవరు మృత్యువును వారే మోసుకెళ్లాలని, సంపూర్ణంగా జీవించేందుకు అదొక్కటే మార్గమని అర్థము. ఏ క్షణంలో మీరు పూర్తి జీవంతో నిండిపోతారో ఆ క్షణంలో మీరు అకస్మాత్తుగా మృత్యువును కూడా దర్శిస్తారు. ప్రేమలో అది సంభవిస్తుంది. ఎందుకంటే ప్రేమలో జీవితం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే అందరికీ ప్రేమంటే భయం. చాలా మంది నాతో మాకు ప్రేమంటే భయం అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగేది. ప్రేమంటే భయం ఎందుకు అంటే, మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు మీ అహం అంతరించడం మొదలవుతుంది. అహం ఉంటే ఎవరిని ఎవరూ ప్రేమించలేరు. ఎందుకంటే అది మీ ప్రేమకు ఒక అడ్డంకిగా తయారవుతుంది. ప్రేమ కోసం మీరు దాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు అది మీతో ప్రేమిస్తే చస్తావు జాగ్రత్త అంటుంది. అహం మరణిస్తే మీరు మరణించినట్టు కాదు. దాని మరణం మీరు ప్రేమతో హాయిగా జీవించేందుకు ఒక చక్కని అవకాశం. అహం కేవలం మీ చుట్టూ ఆవరించి ఉన్న జీవం లేని ఒక ఆవరణము. మీరు బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి సహజంగా మీకు మీ బట్టలకు అంటుకున్నట్లుగా కాలక్రమంలో పోగైన అనేక అనుభవాల చెత్త అహంగా తయారయ్యి మీ చుట్టూ ఆక్రమించి మిమ్మల్ని అంటుకుంటుంది. రోజు స్నానం చేసి మురికిని వదిలించుకున్నట్లుగా మీరు మీ అహాన్ని వదిలించుకోవాలి. ప్రేమించేందుకు అహం భయపడుతుంది. ఎందుకంటే ప్రేమలో జీవితం శిఖరాగ్రహానికి చేరుకుంటుంది. అయితే దానితో పాటు మరణం కూడా అక్కడికి చేరుకుంటుంది. ఎందుకంటే జీవన్మరణాలు జంటగా కలిసే ప్రయాణిస్తాయి. ప్రేమలో మీరు మరణించి తిరిగి జన్మిస్తారు. మీరు అతి తక్కువ అధమాద జీవంతో ఉన్నట్లయితే జీవన్మరణాలను వేరువేరుగా చూస్తారు. అదే మీరు శిఖరాగ్రహానికి సమీపిస్తుంటే అవి కూడా మీకు దగ్గర అవ్వడం ప్రారంభించి శిఖరాగ్రహానికి చేరుకోగానే అవి రెండు ఒకటైపోతాయి. ప్రేమలో, ప్రార్థనలో, ధ్యానంలో, విశ్వాసంలో ఇలా ఎక్కడైతే జీవితం పూర్ణత్వాన్ని పొందుతుందో అక్కడ మరణం ఉంటుంది. మరణం లేని జీవితం పూర్ణత్వాన్ని పొందలేదు. కానీ అహం ఎప్పుడు ద్వంద్వాలు, విభజనలు గురించి ఆలోచిస్తూ ప్రతి దాన్ని విభజిస్తూ ఉంటుంది. అలా ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఉండిపోయామనుకోండి, వాళ్ళు వేరు మనం వేరు అనే భావనను వదిలేయాలి, అందరిలోనూ మనం చూసుకోగలగాలి అంటారు కదా. అలా ఎప్పుడైతే ఉంటామో అహం పోయినట్టే కదండి. అందుకని అహం ఏం చేస్తుందంట, మనల్ని వదిలిపెట్టనివ్వదు. మనల్ని నేను కరిగిపోతానేమో, నేను ఉండనేమో అని అహం భయపెడుతూ మనల్ని ఆ భయంలో ఉంచేస్తూ ఉంటుందంట మనల్ని. ఎందుకంటే ఈ అహానికి ఎప్పుడు ఏం కావాలి, ద్వంద్వాలు, విడివిడిగా అందరిని విభజించడం కావాలి. దాని గురించి ఆలోచిస్తూ ప్రతిదాన్ని విభజిస్తూ ఉంటుంది అహం ఎప్పుడూను. అస్తిత్వం అవిభాజ్యమైనది, దానిని విభజించలేము. మీరు బాల్యం నుంచి యవ్వనంలోకి, యవ్వనం నుంచి వార్ధక్యంలోకి ఏ క్షణంలో ప్రవేశించారో ఖచ్చితంగా చెప్పగలరా? అలాగే ఏ క్షణంలో మీరు జన్మించారో, ఏ క్షణంలో మీ జీవితం ప్రారంభమైందో మీరు ఖచ్చితంగా చెప్పగలరా? మీ జీవిత ప్రారంభము మీరు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడా, ఆమె గర్భం ధరించినప్పుడా, మీరు శ్వాస తీసుకోవడం ప్రారంభించినప్పుడా, లేక అంతకు ముందేనా? మీరు ఏది చెప్పలేరు. ఎందుకంటే ప్రారంభము ముగింపు లేని జీవితంలో ఒక పద్ధతి ప్రకారం సంభవించే వాటికి సరిహద్దు రేఖలు గీయలేము. మనిషి మరణించినట్లు ఎలా తెలుస్తుంది? శ్వాస ఆగిపోతే మరణించినట్ల? అదే నిజమైతే శ్వాస తీసుకోవడం ఆపేసినా మరణించకుండా ఉండగలమని అనేక మంది యోగులు శాస్త్రీయమైన యోగ పద్ధతులలో నిరూపించారు. కాబట్టి శ్వాస ఆగిపోతే జీవితం ముగిసినట్లు కాదు. జీవితానికి ఎక్కడా ముగింపు లేదు, ప్రారంభము లేదు. మనం శాశ్వతమైన దానిలో చిక్కుకున్నాము. ఒకవేళ దానికి ప్రారంభం అనేది ఉన్నట్లయితే మనం అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాము. అలాగే దానికి ముగింపు అనేది ఉన్నట్లయితే అది ముగిసేదాకా మనం ఇక్కడ ఉంటాము. నిజానికి శాశ్వతమైన దానికి ప్రారంభము ముగింపు అనేది ఏది ఉండదు. ఒకవేళ శరీరాలు, రూపాలు, మనసులు, దృక్పథాలు ఇవన్నీ మారినప్పటికీ వాటితోనే మనం గుర్తించబడతాము. కాబట్టి వాటితో ఉన్న మనమే జీవితం అంటే. వాటి నుంచి బయటపడడాన్నే మనం మరణము అంటాము. ఈ రూపం నుంచి మనం చనిపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాము. దాన్ని మరణం అంటున్నాం మనము. కానీ మనం ఎప్పుడూ ఉంటున్నాం, అది మనం శాశ్వతంగా ఉంటాం అనేది మర్చిపోతున్నాం. మన ఇల్లు మారుతూ ఉంటారు. ఒకవేళ మీ గుర్తింపు ఒక ఇంటితోనే ఎక్కువగా ముడిపడి ఉన్నట్లయితే ఆ ఇల్లు మారడం మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మీ గుర్తింపుకు నిలయం అదే కాబట్టి. కానీ మీరు మీలోకి ప్రయాణించి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ముగింపే లేని కాలానికి అతీతమైన శాశ్వత ప్రక్రియలో మీరున్నారని, మరణం కూడా అందులో ఒక భాగం అని మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తిగా జ్ఞానాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మన లోపలికి మనం మనం ప్రయాణించి అంతర్ముఖులమై మన గురించి మనం తెలుసుకున్నామంటే ఇది శాశ్వతమైన ప్రక్రియ, ఇందులో మనం ఉన్నాము అనేది మనం తెలుసుకుంటాము. పాత రూపాల నుంచి వయసు మళ్ళిన పాతబడ్డ స్థితుల శరీరాల నుంచి బయటపడేందుకు సహాయపడే మరణము ఒక నిరంతర పునరుజ్జీవనము. దాని సహాయంతోనే మీరు మీ పాత జీవితానికి వీడ్కోలు పలికి తిరిగి నూతనత్వాన్ని సంతరించుకుని కొంతగా జన్మించగలుగుతారు. అంటే మన శరీరం శిథిలమైపోతుంది, వచ్చే కొలది శరీరంలో ఉన్న అవయవాలని సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. అందుకే దీన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటున్నాము. మంచి జీవితం, ఒక కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. అది దాని సహాయంతోనే మళ్ళీ నూతనత్వాన్ని సంతరించుకుని కొత్తగా జన్మించగలుగుతాము.
జీవితం మారుతూ ఉంటుంది. నిజానికి అది మారుతున్నట్లు కనిపించినా ఏమాత్రము మారకుండా శాశ్వతంగా అలాగే ఉండేది. మనం ఏదో మారిపోతుంది అనుకుంటున్నాం, ఈ జన్మలో ఇక్కడ వరకు ఎదిగేము, ఈ జ్ఞానం తీసుకున్నామండి, ఇక్కడ వరకు ఉన్నామంటే మళ్ళీ జన్మెత్తామంటే తర్వాత ఇక్కడి నుంచి ఈ జ్ఞానాన్ని ఒకటి మనతో తీసుకెళ్తాం. అందుకే జ్ఞానం అనేది అంత ఇంపార్టెంట్. మనం ఏదైతే ధ్యానం చేసుకుంటున్నామో, జ్ఞానాన్ని తీసుకుంటున్నామో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిగిలినవి ఏమి మనతో పాటు మనం కూడబెట్టిన ఆస్తులు, మన పిల్లలు వీళ్ళు ఎవరు మనతో రావట్లేదు. మనం తీసుకెళ్లేది మనం ఏదైతే నేర్చుకుంటున్నామో జ్ఞానము. ఆ జ్ఞానం మళ్ళీ జన్మలో కూడా మనకు ఉపయోగపడుతుంది. అది అందులో ఏదో ఉంది, ఏది ఏమాత్రము మారకుండా శాశ్వతంగా అలాగే ఉండేది. అందులో ఏదో ఉంది. ఒకప్పుడు మీది బాల్యము, మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, మీ శరీరము, మనసు, గుర్తింపు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మీ బాల్యానికి సంబంధించి మిగిలింది ఏముంది? కేవలం జ్ఞాపకాలు తప్ప ఏమీ మిగలలేదు. బాల్యం నిజంగా జరిగిందా, లేకపోతే మీరు కలగన్నారా, లేకపోతే మీ బాల్యం గురించి మీరు ఏ పుస్తకంలో అయినా చదివారా, లేక దాని గురించి మీకు ఎవరైనా చెప్పారా? ఆ బాల్యము మీద లేకపోతే మరో ఎవరిదైనానా? ఎప్పుడైనా మీరు మీ పాత ఫోటోలు చూస్తే మీరు ఎంత మారిపోయారో మీరే నమ్మలేదు. మనం అనుకుంటాం కదా, అమ్మో అలా ఉన్నారా చిన్నప్పుడు అని. మనం చాలా ఆనందపడుతూ ఆశ్చర్యపోతూ చూసుకుంటా ఉంటాం మన ఫోటోలను మనమే. అన్నీ మారిపోయాయి. అయినా సరే బాల్య రూపంలో ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించగలరు. అలా గుర్తించడానికి కనిపించిన ఆధారం ఏదో ఉంది, అది మీరు చెప్పలేరు. అన్నీ మారుతున్న ఆ కనిపించిన ఆధారం మాత్రం అలాగే ఉంటుంది. అది జీవన్ మరణాలకు అతీతమైనది. ఆ అతీతమైన ఆధారము జీవన్మరణాలలో జీవిస్తూనే వాటిని బండి చక్రాలుగా ఉచితంగా వాడుకుంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల మాదిరిగా జీవన్మరణాలే దాని క్రియలు. కానీ మీలో ఇంద్రియాతీతమైనది ఏదో ఉంది. మనం ఒకలా ఎక్కువగా గుర్తించబడతాము. అది మీలో అహాన్ని సృష్టిస్తుంది. ఆ అహాన్నే మనం నేను అంటాము. అంటే ఇప్పుడు మనలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉందనుకోండి, దాంతో బాగా గుర్తిస్తారు. ఏ పలానా వాళ్ళు ఇలా చేస్తారు కదా అనేసరికి అహంకారం వచ్చేస్తుంది. నేనే కదా ఇది చేశాను, నేను సాధించాను, నేను చేశాను అని అహంకారం పెరిగిపోతుంది. అప్పుడు ఆ నేను అనేక సార్లు మరణించక తప్పదు. అందుకే అది భయంలోనే స్థిరపడి ఎప్పుడూ భయపడుతూ వణుకుతూ తనని తాను జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ నేనులోకి వచ్చేసామనుకోండి, ఇంకేంటంటే ఇంకెంతసేపు ఆ నేనులో ఉండాలని, ఇంకా ఇంకా ఎక్కువ ఏదో చేయాలని తాపత్రయపడుతూ ఇంకా భయపడుతున్నా, నన్ను ఎవరైనా దాటుకుంటూ వెళ్ళిపోతారేమో అని ఇంకా ఇంకా అహం పెంచుకుంటూ పోతుంది. అలాగా ఆ భయంతోనే ఉండిపోతుంది. ఆ అహం తనను తాను జాగ్రత్తగా రక్షించుకుంటూ ఆ భయాన్ని ఇంకా ఎక్కువ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మార్మికుడైన ఒక సూఫీ బిచ్చగాడు ఒక గొప్ప ధనవంతుడి ఇంటి తలుపు తట్టాడంట. అతడికి కావాల్సింది కేవలం ఒక పూట భోజనము. నువ్వెవరో మాకు తెలియదు, వెళ్ళవయ్యా వెళ్ళు అన్నాడంట ఆ ధనికుడు. అందరికీ నేనెవరో తెలిసినా ఎవరి గురించి వారికి తెలియకపోవడం ఎంత బాధాకరమైన విషయమో మీకు తెలియదు అని మనసులో అనుకుంటూ మార్మికుడైన ఆ సూఫీ బిచ్చగాడు, మీరన్నది నిజమే, నేనెవరో మీకు తెలియదు, కానీ ఆ నేను ఎవరో నాకు తెలుసు అని బదులిచ్చాడంటండి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, అందరికీ నేనెవరో తెలిసినా ఎవరి గురించి వారికి తెలియకపోవడము ఎంత బాధాకరమైన విషయము. అంటే నేను అంటే ఏంటి, ఎంతసేపు ఈ శరీరము ఈ మనసే అనుకుంటున్నాము, కానీ అసలైన నేను అనేది ఏంటో ఎవరికే తెలియదు అనుకుంటున్నారు ఆయన. అనుకుంటూ చెప్పాడంట, మీరు అన్నది నిజమే, నేను ఎవరో మీకు తెలియదు, కానీ ఆ నేను ఎవరో నాకు తెలుసు. అంటే ఆయన గుర్తించాడనమాట నేను అనేది ఎవరో అనేది. మీరెవరో అందరికీ పూర్తిగా తెలిసిన మీ గురించి, మీ వాస్తవ స్వభావం గురించి, మీరెవరు అనే విషయం గురించి మీకు ఏ మాత్రము తెలియకపోవడమే జీవితంలో అత్యంత బాధాకరమైన విషయము. ఎందుకంటే వాటిని మీరు పూర్తిగా మర్చిపోయారు. అందుకు మీరు ఎన్ని సాకులైనా చెప్పొచ్చు, కానీ మీ గురించి, మీరెవరు అనే విషయం గురించి మీకు ఏమీ తెలియకపోవడమే జీవితంలో అసలైన అత్యంత బాధాకరమైన విషయము. అసలైన నేనంటే ఎవరో అనేది తెలియకపోవడమే బాధాకరమైన విషయం అంటే. ఎప్పుడు అందుకని మీరెవరో మీకు తెలియడము, మీరెవరో మీకు తెలియకపోవడము అనే రెండు పరిస్థితులు మాత్రమే మీ ముందున్నాయి. మీరెవరో మీకు తెలియడం కంటే సంతోషకరమైన విషయం జీవితంలో ఏమీ లేదు. కానీ మీరెవరో మీకు తెలియని బాధాకరమైన స్థితిలో మీరున్నారు. తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలడు? తన గురించి ఏమీ తెలియని అజ్ఞానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒక రాయిని మీరు ఎంత పైకి విసిరినా అది కింద పడక తప్పదు. అలాగే ప్రతిదీ మౌలికమైన దాని మూలానికి చేరుకోక తప్పదు. మీరు జీవితం అర్థమైతే మరణం కూడా అర్థమైనట్లే. మౌలికమైన మూలాన్ని మర్చిపోవడమే జీవితము. ఏమాత్రము మర్చిపోలేని జ్ఞాపకమే మరణము. మౌలికమైన మూలానికి దూరం అయ్యేదే జీవితము. ఆ మౌలికమైన మూలానికి చేరుకునేదే మరణము. అసలు మనది ఈ లోకం కాదు, పైలోకం నుంచి మనం ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. మరణం అంటే ఏంటి? తిరిగి మళ్ళీ మన లోకం, మన ప్లేస్కి మనం వెళ్ళిపోతున్నాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాము. అది ఆ మౌలికమైన మూలానికి చేరుకునేదే ఆ మరణం. మరణం అసహ్యమైనది కాదు, అది చాలా అందమైనది. ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు, అణిచివేతలకు గురి కాకుండా జీవితాన్ని నిర్భయంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా ఆడుకుంటూ, పాడుకుంటూ, ఆనందంగా పండగ చేసుకుంటూ జీవించిన వారికే మరణం చాలా అందంగా ఉంటుంది. జీవితం ఉత్సవం అయితే మరణం అంతకు మించిన అంతిమ వేడుక అవుతుంది. ఇంకా చెప్పాలంటే మరణం మీ జీవితంలోని సుఖ దుఃఖాలతో పాటు మీరు ఎలా జీవించారో కూడా బయటపెడుతుంది. మీరు కేవలం శారీరక సుఖాలతో హాయిగా జీవించినట్లయితే
అయితే మరణం మీకు చాలా అసౌకర్యంగా అప్రియమైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సరిగ్గా గడపలేదనుకోండి మన జీవితాన్ని, సాదాసీదాగా తింటూ తిన్నామా, పడుకున్నామా, వండుకున్నామా, పనికిరాని టీవీ సీరియల్స్ చూస్తూ లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారనుకోండి, వాళ్ళకి మరణం ఎలా ఉంటుందంటే చాలా అప్రియమైనదిగా, అసౌకర్యంగా అనిపిస్తుందంట. కానీ శారీరకంగా కన్నా కాస్త ఉన్నతంగా, అంటే మీరు సంగీత సాహిత్యాలను ప్రేమిస్తూ నక్షత్ర కాంతుల మెలమెలలు, సిగ్గుపడే పువ్వుల గారాల రాగాల వంటి అభౌతికమైన మీ అనుభూతులను మీ చైతన్యంలోకి మీరు చొప్పించగలిగితే మరణం మీరు అనుకున్నంత అసహ్యంగా, బాధాకరంగా ఉండదు. అంటే మనం ఏదైతే ఉందో అన్నిటిని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదంతో ఎప్పుడైతే జీవితాన్ని గడుపుతామో అప్పుడు మరణం మనకి బాధాకరంగా ఏమి ఉండదు. కానీ మీరు అన్నింటితో పాటు మరణాన్ని కూడా సమానంగానే స్వీకరించినప్పటికీ అది ఎప్పటికీ ఒక వేడుక కాబోదు. ఎక్కడైతే మీరు శరీరము మనసు కాదో, ఎక్కడైతే శారీరక సుఖాలకు మానసిక ఆనందాలకు తావులేని శూన్యం ఉంటుందో అదే మీ ఉనికి కేంద్రము. అంటే మనం దేనికి సంబంధం లేదు, శరీరము మనసుకి సంబంధం లేకుండా ఎప్పుడైతే ఆ శూన్యస్థితికి చేరుకుంటామో అది అసలైన మన ఉనికి కేంద్రం. అది అక్కడ మీరు స్వచ్ఛమైన ఎరుకతో కూడిన చైతన్యంతో ఉంటారు. మీరు ఆ కేంద్రంలోకి ప్రవేశించి మీలోని ఇంద్రియాతీతమైన దానిని తెలుసుకున్నప్పుడు మరణం ఒక గొప్ప అవగాహనతో కూడిన దివ్య సందేశమై చక్కని వేడుకగా మారి ఇంద్రియాతీతమైన విశ్వాన్ని మీకు చూపించి మిమ్మల్ని మీ మూలానికి చేరుస్తుంది. దివ్యమైన దానితో కలయికే మరణము. అంటే ఇవన్నీ ఇంద్రియాలన్నింటినీ దాటి ఎప్పుడైతే ఆ శూన్యస్థితిని చేరుకుంటామో అప్పుడు అది ఒక వేడుకలాగా అవుతుంది మరణం మనకి. అది చేరుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి నిమిషము మనం ఆ సాధన చేయాలి. మన ఉనికికి చేరుకోవడమే మన అసలైన గమ్యము. దాన్ని చేరుకోవడానికి మనం ప్రతినిత్యము సాధన చేస్తూ ఉండాలి. తర్వాత జీవితం అంటే భయము. మృత్యు భయం కన్నా జీవితం అంటేనే నాకు ఎక్కువగా భయంగా ఉంది, దయచేసి ఆ భయాల గురించి వివరించండి అని ఒకరు అడిగారంట. మృత్యువుకి భయపడేవారు జీవితానికి భయపడతారు. ఎందుకంటే మృత్యువును తెచ్చేదే జీవితము. శత్రువుకు భయపడి మీరు తలుపులు మూసేస్తే మీ మిత్రుడు కూడా లోపలికి రాలేడు. మీరు ఎంతగా భయపడతారంటే ఒకవేళ మీ మిత్రుడే వచ్చి తలుపు తట్టినా మీరు తలుపు తీయలేరు. ఎందుకంటే ఒకవేళ మిత్రుడే వచ్చిన అతనితో పాటు శత్రువు కూడా లోపలికి రావచ్చేమో అని, లేకపోతే ఆ మిత్రుడే శత్రువుగా మారచ్చు అని మీరు భయపడుతూ ఉంటారు. జీవితం అంటే అందరికీ భయమే. ఎందుకంటే అందరికీ మరణం అంటే భయం. అందుకే ఎవ్వరూ సరిగ్గా జీవించలేరు. మరణం ఎప్పుడూ జీవిత శిఖరాగ్రహాలలోకి చొరబడుతుంది. దానిని మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రజలకు ప్రేమన్నా భయమే. ఎందుకంటే ప్రేమలో కూడా మృత్యువు ప్రవేశిస్తుంది. ఇద్దరు ప్రేమికులు పరిపూర్ణమైన ప్రేమతో, లోతైన అవగాహనతో, ఎంతో అన్యోన్యంగా, ఏదీ మాట్లాడకుండా, మాటలు కేవలం ప్రేమ నుంచి తప్పించుకునేందుకు అవి వారి మధ్య కాస్త దూరాన్ని సృష్టిస్తాయి. పక్కపక్కనే నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు వారి మధ్య దూరం అదృశ్యమే మృత్యువు ప్రవేశిస్తుంది. నిశ్శబ్దంలో కూడా మృత్యువు మీ చుట్టూ తచ్చాడుతూనే ఉంటుంది. అందుకే ప్రజలు నిశ్శబ్దంగా ఉండకుండా అవసరమున్నా లేకపోయినా ప్రతి దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇద్దరు ప్రేమికులు నిశ్శబ్దంగా కూర్చుంటే వెంటనే మృత్యువు వారిని చుట్టుముడుతుంది. అందుకే వారిలో సంతోషంతో పాటు కాస్త విచారం కూడా మీకు కనిపిస్తుంది. సంతోషం ఎందుకంటే వారు జీవిత శిఖరాగ్రంపై ఉన్నారు. విచారం ఎందుకంటే జీవితం శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు మృత్యువు కూడా దాంతో పాటు అక్కడికి చేరుకుంటుంది. అందుకే మీరు ఎప్పుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉన్నా ఒక రకమైన విచారానికి లోనవుతారు. చివరికి మీరు ఒక గులాబీని నిశ్శబ్దంగా గమనిస్తూ కూర్చున్నా మృత్యువు మీ దగ్గరే ఉన్న భావన వెంటనే మీకు కలుగుతుంది. మీరు చూస్తుండగానే అంత అందమైన, అంత సుకుమారమైన ఆ లేత గులాబీ ఆశ్చర్యంగా మీ కళ్ళ ముందే వాడిపోయి నేలపై రాలిపోతుంది. అది గమనించిన మీరు విచారానికి లోనవుతారు. మీరెప్పుడు ధ్యానం చేసినా మృత్యువు మీ చుట్టూ తిరుగుతున్నట్లే ఉంటుంది. ప్రేమలో సంగీతము, సాహిత్యము, నాట్యము, గానము వంటి ఏ రసానుభూతిలో అయినా మీరు హఠాత్తుగా మీ అహాన్ని కోల్పోయినప్పుడు అక్కడ మృత్యువు కనిపిస్తుంది. కాబట్టి నన్ను ఒక విషయాన్ని మీకు చెప్పనివ్వండి. మీకు జీవితం అంటే భయం ఎందుకంటే మీకు మరణం అంటే భయం. అందుకే నేను మీకు ఎలా మరణించాలో బోధిస్తాను. అప్పుడు మీకు మరణ భయం పూర్తిగా పోతుంది. దాంతో మీరు హాయిగా జీవించగలుగుతారు. నన్ను అపార్థం చేసుకోకండి. నేను జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అలా నేను ఎలా మాట్లాడగలను? నేను జీవితాన్ని పిచ్చిగా ప్రేమించే మనిషిని. అందుకే నేను మరణాన్ని కూడా పిచ్చిగా ప్రేమిస్తున్నాను. అది జీవితంలో ఒక భాగము. మీరు జీవితాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నట్లయితే మరణాన్ని ఎలా కాదనగలరు? మీరు మరణాన్ని కూడా ప్రేమించాలి. మీరు ఒక పువ్వుని గాఢంగా ప్రేమిస్తే అది వాడిపోవడాన్ని కూడా మీరు ప్రేమించాలి. మీరు ఒక స్త్రీని గాఢంగా ప్రేమిస్తే ఆమె వార్ధక్యాన్ని, చివరికి ఆమె మరణాన్ని కూడా మీరు ప్రేమిస్తారు. వార్ధక్యం ఆమె జీవితంలో ఒక భాగము. అది లోపల నుంచే వస్తుంది, కానీ బయట నుంచి రాదు. అందమైన ఆమె ముఖం ఇప్పుడు ముడతలు పడింది. మీరు ఆ ముడతలను కూడా ప్రేమిస్తారు. అలాగే మీరు ఒక పురుషుని ప్రేమిస్తారు. అతని జుట్టు నెరిసింది, మీరు దాన్ని కూడా ప్రేమిస్తారు. ఆ తెల్ల జుట్టు ఏదో యాదృచ్ఛికంగా బయట నుంచి వచ్చింది కాదు. నల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారడం ద్వారా జీవిత గమనం స్పష్టమవుతోంది. మీరు అతని తెల్ల జుట్టును తిరస్కరించకుండా దానిని ప్రేమిస్తారు. అది అతని జీవితంలో ఒక భాగము. తర్వాత అతనికి వృద్ధాప్యం వస్తుంది. అతను బలహీన పడతాడు. అయినా మీరు అతన్ని ప్రేమిస్తారు. ఏదో ఒక రోజు అతను మరణిస్తాడు. మీరు దానిని ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రేమ అన్నింటినీ ప్రేమిస్తుంది.
ప్రేమకు ప్రేమించడం ఒకటే తెలుసు. అందుకే మృత్యువును కూడా ప్రేమించమని నేను అంటాను. మీరు మృత్యువును కూడా ప్రేమించగలిగితే జీవితాన్ని ప్రేమించడం చాలా సులభం అవుతుంది. మీరు మృత్యువును ప్రేమించడంలో ఏ సమస్య లేదు. మీరు దేన్నో అని చేస్తున్నారు. అదే అసలు సమస్య కారణము. మీకు జీవితం అంటే భయము. ఆ అణిచివేత అనేక దుష్పరిమాణాలకు దారితీస్తుంది. అలా మీరు ప్రతి దాన్ని అణిచేస్తుంటే ఏదో ఒక రోజు మీ రసానుభూతులన్నింటినీ కోల్పోతారు. తీవ్రమైన ఆ అణిచివేత అలవాటు పెద్ద రోగంగా మారుతుంది. దాంతో మీరు దేన్నైనా వికృతంగా పరమచండాలంగా మార్చగలరు. దానివల్ల మీరు వికృతమైన పరమచండాలమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీలోని భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు మీ చైతన్యాన్ని కోల్పోయి దాదాపు పిచ్చివారే పోతారు. అలా జరగకముందే మీరు మీ జీవితంలోకి నిదానంగా ప్రశాంతంగా ప్రవేశించండి. అంటే మనం దేన్నైనా అంగీకరించామనుకోండి, అప్పుడు దాన్ని ఇష్టపడతాము. ఇప్పుడు చూడండి, ఒక ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని ప్రేమిస్తారు అంటున్నారు కదా. అలా మన జీవితంలో ఏది జరిగినా సరే ఎప్పుడైతే ప్రేమించగలుగుతామోనండి, అప్పుడు ఏమవుతుంది, ఈ భయాలవి మన దగ్గర లేకుండా ఉంటుంది మనకి. అలాగ అక్కడ అణిచివేసామనుకోండి, అదే మన లోపల గూడు కట్టుకుపోయి ప్రశాంతత లేకుండా అయిపోతుంది. ఆ అణిచేసినప్పుడు జీవితంలో ఆ సంఘటనలన్నింటినీ నాకు ఇదొద్దు ఇదొద్దు అని మనం ప్రతిదాన్ని అణిచిపెట్టేసామనుకోండి, అదేంటంటే అదే బాధాకరంగా మారి ప్రశాంతత పోతుంది మనకి. మీలో భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు మీ చైతన్యాన్ని కోల్పోయి దాదాపు పిచ్చి వాళ్ళు అయిపోతారు. అలా జరగకముందే మీరు మీ జీవితంలోకి నిదానంగా ప్రశాంతంగా ప్రవేశించండి. ఈ జీవితం మీది. దాన్ని మీరు చక్కగా ప్రేమిస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీరుగానే ఉండండి. అంతేకాని మీరు అపరాధిలాగా ఎప్పుడూ భావించకండి. ప్రకృతి మీకు ప్రసాదించిన మీ మౌలిక ప్రవృత్తులే మీరు చేరుకునే గమ్యానికి దారి చూపిస్తూ మీకు కావలసినవన్నీ నెరవేరుస్తాయి. ఈ జీవితం శరీరానికి సంబంధించిన భౌతిక జీవితం మాత్రమే కాదని, దాని వెనకాల ఎంతో ఉన్నతమైన జీవితం దాగి ఉందని నాకు తెలుసు. జీవితానికి వ్యతిరేకంగా జీవిస్తే దాని వెనకాల దాగి ఉన్న ఎంతో ఉన్నతమైన జీవితాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ మీరు మీ జీవితాన్ని పూర్తిగా అనుభవించడం ద్వారా మాత్రమే దాని వెనకాల దాగి ఉన్న అత్యున్నతమైన జీవితాన్ని మీరు తెలుసుకోగలరు. అంటే ఎప్పుడైతే మన జీవితం ఎందుకు వచ్చిందంటే, ప్రతి ఒక్కళ్ళ జీవితం మనం డిజైన్ చేసుకుని వచ్చాము ఇక్కడికి. మన జీవితంలో జరిగే పరిస్థితులన్నీ మనమే తెచ్చుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి ఇది నాకెందుకు వచ్చింది, ఇది నాకొద్దు అని ప్రతిదాన్ని ప్రతిఘటిస్తూ ఉంటాము. ఎప్పుడైతే అలా ప్రతిఘటించామనుకోండి, అసలు రహస్యాన్ని తెలుసుకోలేము. ఎక్కిలిన తర్వాత మరణం మనకి బాధాకరం అవుతుంది. ఎందుకు బాధాకరం అవుతుంది అంటే, ఇక్కడ నేర్చుకోవడానికి పాఠాలు తెచ్చుకుని అవి నేర్చుకోకుండా వెళ్ళిపోయినప్పుడే బాధాకరం అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే అది దాగి ఉన్నది ఏంటో, ఎందుకు తెచ్చుకున్నానో నేను అనేది ఎప్పుడైతే గుర్తుంటుందోనండి, ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, ఈ పాఠం నేను తెచ్చుకున్నాను, ఈ పాఠాన్ని నేర్చుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాం. ఆ జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. అప్పుడు ఎలా ఉన్నా సరే, మన జీవితం ఎలా ఉన్నా సరే. అందుకని ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటామో మనం, దాని వెనకాల దాగి ఉన్న ఆ అత్యున్నతమైన జీవితాన్ని మనం తెలుసుకోగలుగుతాము. సముద్రంలో అలలు ఉంటాయి, వాటి వెనకాల సముద్రం దాగి ఉంటుంది. సముద్రాన్ని చూసినప్పుడు అస్తవ్యస్తంగా ఉండే అలలతో అది పైకి ఎప్పుడూ గందరగోళంగానే కనిపిస్తుంది. అందుకే అందులోకి దిగేందుకు మీరు చాలా భయపడతారు. కానీ దానివల్ల మీకు సముద్రం లోతు తెలిసే అవకాశం పోతుంది. ఆ అలలు కేవలం సముద్రంలోని ఒక భాగం మాత్రమే. కాబట్టి సముద్రంలోకి దూకి దాని గర్భాన్ని చేరుకుంటే అక్కడ పరమ నిశ్శబ్దంగా ఉండే సముద్రం తప్ప అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉండే అలలు మీకు ఎక్కడా కనిపించవు. మనం ఏంటంటే పైపైనే చూసి పైపైన ఇవన్నీ భయపడుతూ గందరగోళ పడుతూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఉనికి కేంద్రానికి చేరుకుంటామోనండి, మనం కూడా అక్కడ ఉన్న ఆ ప్రేమతత్వాన్ని, ఆ ప్రశాంతత్వాన్ని మనం కూడా మన జీవితంలో తెచ్చుకోగలుగుతాము. ఇక్కడికి చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ది అనిశ్చితి అజ్ఞాతాలే నమ్మకంలోని మర్మము. జీవన్ మరణాలు తెలిసిన విషయాలే అయినప్పటికీ అవి అతి నిగూఢమైన రహస్యాలు. అందుకే వాటి గురించి ఏమీ చెప్పలేము. కొన్ని విషయాలు అంతే, వాటి విషయంలో ఎవరేమి చెప్పినా అది సత్యం కాదు. ఎందుకంటే వారెంత చెప్పినా అసలు విషయాన్ని కోల్పోతారు. కాబట్టి జీవన్ మరణాలు రెండు మర్మాలు కాదని, అవి ఒకే మర్మానికి సంబంధించిన రెండు కోణాలు, రెండు ద్వారాలు అని చెప్పడమే మంచిది. వాటి గురించి అంతకు మించి ఏమీ చెప్పలేము. జీవన్ మరణాలు అనుభవానికి సంబంధించిన విషయాలు. ఎవరైనా వాటిని అనుభవించే తెలుసుకోవాలి. అంతేగాని వాటి గురించి మీరు అడిగే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అయినా అనేక మంది అనేక సమాధానాలు చెప్పారు. గుర్తుంచుకోండి, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే వాటిలో కొన్ని తప్పు, కొన్ని ఒప్పు అని చెప్పలేము. ఎందుకంటే అన్ని సమాధానాలు తప్పులే. అందుకే వాటి నుంచి ఏది ఎంచుకోలేము. కాబట్టి అనుభవమే సరైన సమాధానం చెప్పగలదు తప్ప ఒట్టి మాటల వల్ల ప్రయోజనం ఉండదు. మనం కూడా మన జీవితంలో ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళేదో చెప్పాలి, వీళ్ళేదో చెప్పాలని ఎవరి గురించే సరిగ్గా చెప్పలేరండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటామో మనకి ఏది కావాలన్నా సరే మన ఆన్సర్ మన లోపల నుంచే వస్తుంది. ఎవరో బయట వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళకి సంబంధించిన ఆన్సర్ వాళ్ళు ఇస్తారండి. మనకేదో ధ్యానంలో అనుభవం వచ్చింది, ఇదేంటి అనుభవం అని పక్కన వాళ్ళని అడుగుతాము, వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్తారండి. నలుగురిని అడగంటే నలుగురు 4 రకాల ఆన్సర్లు ఇస్తారు దానికి. కానీ సరైన ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం పూర్తిగా మన లోపలికి వెళ్ళినప్పుడు మనమే తెలుసుకోగలుగుతాం. ఆ ఆన్సర్ మనకే తెలుస్తుంది. కాబట్టి మీరు నిజమైన మర్మం గురించి ఆలోచించేటప్పుడు అది మనిషి సృష్టించిన చిక్కు సమస్య కాదు అనే విషయాన్ని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. అది మనిషి సృష్టించిన చిక్కు సమస్య అయితే దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అది బుద్ధిపూర్వకంగా ఆడే ఆట,
ప్రశ్న సమాధానము మీరే సృష్టిస్తారు, కానీ మీరు సృష్టించనిది మీకు ఎదురైనప్పుడు దానికి మీరు ఎలా సమాధానం చెప్పగలరు? గుర్తుపెట్టుకోండి, ఇదంతా జ్ఞాన కోణంలో చెప్తున్నారు ఈయన. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, దానికి సమాధానం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే అది పైనుంచి వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని అది ఇక్కడ మనుషులు సృష్టించిన చిక్కు సమస్య కాదు, అది మనం విప్పాల్సిన సమస్య. అది ఇది బుద్ధిపూర్వకంగా ఆడే ఆట. ప్రశ్న సమాధానం మీరే సృష్టిస్తారు, కానీ మీరు సృష్టించింది మీకు ఎదురైనప్పుడు దానికి మీరు ఎలా సమాధానం మీరు సృష్టించింది మీకు ఎదురైనప్పుడు దానికి మీరు ఎలా సమాధానం చెప్పగలుగుతారు? అది మానవ మేధస్సుకు అర్థం కాని విషయము, కాబట్టి అది ఎలా సమాధానం చెప్పగలదు? పైగా మనసు ఎప్పుడు తుది నిర్ణయానికి చేరుకోవాలనే కోరుకుంటుంది, అప్పుడే దానికి హాయిగా ఉంటుంది. అందుకే అనేక వేదాంతాలు తయారయ్యాయి. అవన్నీ మనసు అవసరాలు తీర్చడం కోసమే. ప్రశ్నలతో కాలం గడపాలంటే మనసుకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలి, అది అబద్ధమైనా పర్వాలేదు, అప్పుడే అది సుఖంగా ఉంటుంది. మనము పిరికి వాళ్ళము, అందుకే ఎవరు ఏది చెప్పినా అంగీకరిస్తాము. క్రీస్తు, బుద్ధుడు, మహావీరుడు చెప్పినవన్నీ విన్నాము, ఒప్పుకున్నాము. వారు సర్వజ్ఞులే కావచ్చు, కానీ వారి జ్ఞానం వారిదే. వారు చెప్పింది వారి వరకే సరిపోతుంది. వారి జ్ఞానం మీది ఎలా అవుతుంది? వారి జ్ఞానం మీకు కేవలం సమాచారం మాత్రమే. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఎవరో పక్కన వాళ్ళ జ్ఞానం చెప్పారు కదా, అదే మన జ్ఞానం అనేసుకుని మనం ఉదయడం కాదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంతే వాళ్ళు మనకి. ఆ ఇన్ఫర్మేషన్ మన జీవితంలో అన్వయించుకుని మనం ఆచరించి దాన్ని అప్పుడు దాన్ని జ్ఞానంగా మలుచుకోవాలి. వాళ్ళకి ఒక ఒక కోణంలో చూస్తే వాళ్ళు చెప్పింది వాళ్ళకి కరెక్ట్, వాళ్ళ జీవితానికి కరెక్ట్. అది వాళ్ళు అంత సాధించారండి. ఒక వ్యక్తి ఒకటి సాధించాడంటే మనం కూడా సాధించగలము, ఆ సత్తా మనకు కూడా ఉంది. వాళ్ళు తెలుసుకున్నారంటే మనం ఎందుకు తెలుసుకోలేము? వాళ్ళు సాధన చేశారు, మనం సాధన చేయలేదు, కాబట్టి మనం కూడా వాళ్ళని చూసి ఏం చేయాలంటే వాళ్ళు చేసిన సాధన మనం కూడా చేయాలి. చేసి మన లోపల ఏదైతే ఉందో అన్నిటిని మనమే తెలుసుకోగలుగుతాం. అప్పుడు వారి జ్ఞానం మీకు కేవలం సమాచారం మాత్రమే. మీ జ్ఞానాన్ని మీరే స్వయంగా తెలుసుకోవాలి, అప్పుడే అది మీ జ్ఞానం అవుతుంది. అదే మీకు స్వేచ్ఛనిస్తుంది. ఎప్పుడైతే మన జ్ఞానం మనం తెలుసుకున్నామో మనకు అసలైన స్వేచ్ఛ అప్పుడు వస్తుంది. ఇతరుల జ్ఞానం మీకు స్వేచ్ఛనివ్వదు సరికదా, అది మీ మేడకు ఒక గుదిబండై మిమ్మల్ని బానిసగా చేస్తుంది. అందుకని ఎప్పుడు అంటే మనకు కావాల్సిన దాని పక్కన వాళ్ళ మీద ఆధారపడద్దు. మన గురించి మనం తెలుసుకోగలుగుతాం పూర్తిగా, కానీ దానికి ఖచ్చితంగా సాధన చేయాల్సిందే. సత్యమే స్వేచ్ఛనిస్తుంది అంటాడు జీసస్. సిద్ధాంతాల ద్వారా స్వేచ్ఛ పొందిన వారిని ఎవరైనా చూసారా? అనుభవమే స్వేచ్ఛ ఇస్తుంది, కానీ అనుభవం గురించి చెప్పే సిద్ధాంతాలు ఉంటాయా? ఉండవు, ఎప్పటికీ ఉండవు. మాటలు చెప్పగలం, కానీ మనసు వాటిని వినదు, ఎందుకంటే దానికి అన్ని సందేహాలే. అందుకే సత్యం గురించి ఎంత చెప్పినా వినకుండా అది మీతో ఊరికే వాదిస్తుంది. సత్యాన్ని చూపించగలం, కానీ దాన్ని మాటలతో చెప్పలేము. తెలివితేటల నుంచి అమాయకత్వానికి. మీరు మరీ తెలివైన వారుగా అవ్వకుండా మీకు తెలిసిన దాన్ని పూర్తిగా మర్చిపోయి చాలా అమాయకులుగా తయారవ్వండి. అంటే మనం ఏదో తెలుసుకుంటామండి, విడివిడి జ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి, అది నేను చాలా తెలివైన వాడిని అనుకోకుండా అసలు ఏమి తెలియకుండా అమాయకంగా తయారవ్వండి. ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండండి. మీ ఆశ్చర్యాన్ని ఎప్పుడూ ప్రశ్నలుగా మార్చకండి, ఎందుకంటే ఆశ్చర్యం ఒక ప్రశ్నగా మారితే అది అతి త్వరలో తెలివిగా మారుతుంది. కానీ తెలివి చల్లని ఒక నాణెము. ఆశ్చర్య స్థితి నుంచి మనకు రెండు మార్గాలు ఉంటాయి. ప్రశ్నించడం ఒక మార్గము, అది తెలివితేటలకు దారి చూపుతుంది, కానీ అది తప్పు దారి. ఇక ఏది ప్రశ్నించకుండా ఉదయించే ఆ సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో, ఆ సూర్యకాంతిలో మెరిసిపోతున్న ఆ చెట్లు, వికసించి పరిమళాలు వెదజల్లే ఆ పువ్వులు ఎంత ముద్దొస్తున్నాయో, నిజంగా ఈ ప్రకృతి, అది ప్రసాదించిన ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుంటూ ప్రతిదానికి ఆశ్చర్యపోతూ దేనిని ప్రశ్నించకుండా అన్నింటినీ యథాతథంగా చక్కగా అనుభవిస్తూ ఆనందించడం రెండవ మార్గం. మీరు సర్వదా వాస్తవంతో ఏకమై అస్తిత్వంతో లీనమైపోవాలనుకుంటే ఇప్పుడు పసివాడిలాగా అమాయకుడిలా ఉండండి. అలాగే మీకు అద్భుతాలు తెలియాలంటే ప్రతి దానికి ఎప్పుడూ ఆశ్చర్యపడుతూ ఉండండి. జీవితంలో చూడండి, ప్రతి చిన్న విషయాన్ని మనం చూసుకుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తాయో అలాగా అమాయకంగా ఉండి ఆ ఆశ్చర్యాన్ని ఫీల్ అవ్వండి. ప్రతిసారి ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండండి. మీకు అద్భుతాలు తెలియాలంటే ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండండి. ప్రశ్నించే వారికి అద్భుతాలు ఎప్పుడూ కనిపించవు. అందుకే వారు అతి త్వరలో గ్రంథాలయాల్లో మగ్గుతూ పవిత్ర గ్రంథాల్లో తలదూర్చి సమాధానాల కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే పవిత్ర గ్రంథాల్లో ఉన్నవన్నీ సమాధానాలే. అందుకని ఏంటంటే ఎప్పుడు ఇదే ఎందుకు వచ్చింది అని రీసెర్చ్ చేయకుండా ఆశ్చర్యపోతూ అలా అమాయకంగా ఉండమని చెప్తున్నారు. కానీ సమాధానాలు చాలా ప్రమాదకరం, ఎందుకంటే అవి మీ ఆశ్చర్యాన్ని చంపేస్తాయి. పైగా మీకు ఏమీ తెలియకపోయినా ఏదో తెలిసిన భావనలు అవి మీకు కలిగిస్తాయి. అప్పుడు బైబిల్, ఖురాన్, భగవద్గీతలు ఏం చెప్తున్నాయో నాకు తెలుసు, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను, ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అని మీరు అనుకుంటారు. నిజానికి మీకేమీ తెలియకపోయినా చిలకలా మారిన మీరు అన్ని విషయాలు మీకే తెలిసినట్టు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. కానీ తెలివితో మీరు జ్ఞానాన్ని సంపాదించలేరు, అది సరైన మార్గం కాదు. మరి ఏది సరైనది అంటే పసివాడిలా అమాయకుడిలా ఎప్పుడు ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండడమే సరైన దారి. ఆశ్చర్యాన్ని మీ శ్వాసగా చేసుకుని జీవించండి. ఆశ్చర్యంతో నిండిన మీ హృదయాన్ని నాట్యం చేయనివ్వండి. సమాధానం కోసం మీకు ఎందుకు అంత తొందర? అద్భుతాన్ని అలా అద్భుతంగా ఉండనివ్వరా?
దాన్ని అలా ఉండనివ్వకుండా తెలివి స్థాయికి తగ్గించేందుకు మిమ్మల్ని ప్రలోభ పెట్టేది ఏదో ఉందని నాకు తెలుసు. ఎందుకలా? ఎందుకంటే మీరు పూర్తి తెలివితో ఉన్నప్పుడే అదుపులో ఉంటారు. అద్భుతం మిమ్మల్ని నియంత్రిస్తుంది. తెలివి మిమ్మల్ని నియంతగా చేస్తుంది. అద్భుతం మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటుంది. కానీ మీరు అద్భుతాన్ని స్వాధీనం చేసుకోలేరు. ఎందుకంటే అది చాలా విశాలమైంది. మీ చేతులు చాలా చిన్నవి. కాబట్టి అనంతమైన అద్భుతాన్ని మీరు ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేరు. తెలివి ఎంత అల్పమైందంటే దానిని మీరు అదుపు చేయగలరు, స్వాధీనం చేసుకోగలరు. కానీ మీరు అద్భుతానికి స్వాధీనం కాక తప్పదు. అదే మీ భయము. ప్రతి ఆశ్చర్యాన్ని, ప్రతి అద్భుతాన్ని ప్రశ్న స్థాయికి దిగజార్చే మానసిక ప్రలోభానికి మీలోని ఆ భయమే ముఖ్య కారణము. అద్భుతమైన జీవితం ఉన్న, అపరూపమైన అస్తిత్వం అన్న మనందరికీ భయమే. అందుకే స్వీయ రక్షణ కోసము కాస్త తెలివిని ఒక రక్షణ కవచంగా మన చుట్టూ మనమే సృష్టించుకుంటాము. కేవలం పిరికి వాళ్లే అత్యంత విలువైన అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్రశ్నల స్థాయికి దిగజారుస్తారు. ధైర్యం ఉన్న అసలైన సాహసవంతులు ఆశ్చర్యమైన ఆశ్చర్యాన్ని అలాగే ఉంచుతూ దానిని ప్రశ్నగా మార్చేందుకు, నియంత్రించేందుకు ప్రయత్నించకుండా అందులోకి దూకి దాని వశమైపోతాడు. ఆశీర్వాదపూర్వకమైన ఆ పరవశంలోని ఆనందము వెలకట్టలేంది. దానిని మీరు కలలో అయినా ఊహించలేరు. ఎందుకంటే అద్భుతానికి చిక్కడం అంటే అనంతానికి చిక్కినట్లే. అంటే ఎప్పుడూ అద్భుతంతో ఉన్నామనుకోండి, అద్భుతంగా ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఉన్నామనుకోండి, ఆ అనంతానికి మనలో ఉన్న ఉనికి కేంద్రానికి దగ్గరగా అవుతామండి. అందుకని ఈయన ప్రతిదానికి అద్భుతంగా చూస్తూ, ప్రతిదాన్ని అద్భుతంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండమని చెప్తున్నారు. అంతర్గత స్వరాన్ని విశ్వసించడము. నా అంతర్గత స్వరం నాకేది కావాలో అదే చెప్తోంది. కానీ అలా చెయ్యాలంటే నాకు భయం. ఎందుకంటే ఈ ప్రపంచంలో బతికేందుకు కావాల్సిన శక్తి నాకు లేదనిపిస్తోంది. నా ఇష్టం వచ్చినట్లు నేను బతకాలనుకుంటే ఈ అస్తిత్వం నన్ను నిజంగా రక్షిస్తుందా అని ఒక అతను అడుగుతున్నాడండి. అంటే మన లోపల నుంచి ఒక స్వరం ఎప్పుడు మనకి ఏదో సలహాలు ఇస్తూ మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, మన జీవితంలో కరెక్ట్ గా మన మార్గాన్ని చూపిస్తూ ఉంటుందండి. కానీ ఏంటంటే మన మనసులో అలచళ్ళు ఎప్పుడు ఆందోళనతో, ఈ భయాలు, కోపాలు వీటితో పెట్టేసుకుని దాన్ని వినడానికి ప్రయత్నించట్లేదు. మన మనసులో ఉన్న రణగుణ ధ్వనితో ఆ లోపల స్వరాన్ని వినడానికి ఇష్టపడట్లేదు మనం. ఒకళ్ళు ఇలా అడుగుతున్నారు అనమాట. అలా బతికేందుకు నా స్వరం ఏదైతే చెప్తుందో అలా బతికేందుకు నాకు శక్తి లేదనిపిస్తుంది నాకు. మరి అలా బతికితే ఈ అస్తిత్వం నన్ను రక్షిస్తుందా అని. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఈయన, అసలు ఈ ప్రపంచమే ఒక పెద్ద పిచ్చాసుపత్రి. అందులో బతకాల్సిన అవసరమే లేదు. ఆశలు, ఆశయాలు, అహంకారాలు, రాజకీయాలతో కూడిన ఈ రోగిష్టి ప్రపంచంలో బతకడం అనవసరం. కానీ ఈ ప్రపంచంలో బతికేందుకు మరొక మార్గం ఉంది. అదేంటంటే మీరు ఈ ప్రపంచంలో ఉంటూనే దాన్ని పట్టించుకోకుండా బతకడము. ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బతకాలనుకుంటే అలాగే బతుకు. ఎవరొద్దన్నారు? ఈ అస్తిత్వం నీ అంతర్గత భావాల ద్వారా నీతో నేరుగా సంభాషిస్తోంది. ఏ మాత్రము భయపడకుండా వాటిని నమ్ముకుని వాటిని నీ మతంగా చేసుకో. అలా చెయ్యాలంటే నువ్వు నీ భయాన్ని వదులుకోవాలి. అంటే మన ఇంట్యూషన్ మన లోపల నుంచి ఏం చెప్తుందో దాని ప్రకారమే నువ్వు బ్రతుకు అని చెప్తున్నారు. అలా చేయాలంటే ఏం చేయాలంటే నీ లోపల ఉన్న భయాలన్నీ వదులుకోవాలి. భయము, అంతర్గత భావన రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు భయాన్ని ఎంచుకోకుండా అంతర్గత భావాలనే ఎంచుకో. అంటే రెండు, ఒకసారి భయం కలుగుతుంది, ఇంకొక పక్క నుంచి ఒక భావన వస్తుంది లోపల నుంచి. ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మన భావాన్నే ఎంచుకోమంటున్నారు. వాటిని నీ మతంగా చేసుకో. అనేక మంది తమ మతాన్ని భయం నుంచే ఎంచుకున్నారు. అందుకే వారు అసంపూర్ణంగా జీవించారు. భయం మీకు ఎలాంటి సహాయము చెయ్యదు. తెలియని విషయాల గురించి భయము, మరణం అంటే భయము, ఏదో నష్టపోతామని భయము. భయం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు నిజంగా సజీవంగా జీవించాలనుకుంటే కొంత నష్టపోయేందుకు ఒప్పుకోవాల్సిందే. అలాగే తెలియని విషయాలకు సంబంధించిన అభద్రతా భావాన్ని, అసౌకర్యాన్ని, ఇబ్బందిని మీరు అంగీకరించక తప్పదు. వాటి నుంచి లభించే ఆశీర్వాదాలు మీకు దక్కాలంటే వాటిని మీరు భరించక తప్పదు. వాటిని భరించకుండా మీరు ఏదీ సాధించలేరు. లేకపోతే భయం వల్ల మీరు మీ శక్తిని, చివరికి మీ జీవితాన్ని పూర్తిగా కోల్పోతారు. అంటే ఒక కొత్త తెలియని విషయాలు ఉన్నాయనుకోండి, వాటిని ఎప్పుడైతే అంగీకరించి వాటిని కూడా ఫేస్ చేసామనుకోండి, ఆ ఛాలెంజ్ అనుకుని దాన్ని ఫేస్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఆశీర్వాదాలు దక్కాలంటే దానికి తగ్గ ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అలా కాకుండా భయం భయం అనుకుంటే ఏమీ సాధించలేం కదండి. అలాంటప్పుడు ఏం చేస్తుంది? జీవితం అంతా పూర్తిగా కోల్పోతాం మన జీవితాన్ని మనము. మీ అంతర్గత భావం ఏదైనప్పటికీ దానితో ఆనందంగా ఉండు. భయం అనేక భయాలను సృష్టిస్తుంది. భయం నుంచి మరింత భయం పుడుతుంది. అందుకే నువ్వు ఈ ప్రపంచంలో బతకలేనేమో అని భయపడుతూ అస్తిత్వం నిజంగా నన్ను రక్షిస్తుందా అని హామీలు, వాగ్దానాలు అడుగుతున్నావు. నీలోని భయమే నీతో అలా అడిగిస్తోంది. నీకు హామీ ఇచ్చేదెవరు? నీ జీవితానికి ఎవరు హామీ ఇవ్వగలరు? నువ్వు నీ జీవితానికి ఏదో భీమా అడుగుతున్నావు. ఆ అవకాశమే లేదు. ఈ అస్తిత్వంలో దేనికి హామీ లేదు. అదే మంచిది. ఒకవేళ ఆ అస్తిత్వానికి కూడా హామీ ఉన్నట్లయితే అందులో అద్భుతం అంతా నాశనం అయిపోయినట్లే.
మృత్యువు నుంచి రక్షణ లేని జీవితం ఎప్పుడైనా ముగిసిపోతుంది. అందుకే అది చాలా అందంగా ఉంటుంది. మీరు జీవితాన్ని వదులుకోలేకపోతే ప్రతిదీ మీపై బలవంతంగా రుద్దపడుతుంది. అప్పుడు మీ జీవితమే మీకు చెరసాల అవుతుంది. అందులో హాయిగా స్వేచ్ఛగా జీవించమని ఆజ్ఞాపించినా మీరు అలా జీవించలేరు. నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకాలనుకుంటే ఈ అస్తిత్వం నన్ను నిజంగా రక్షిస్తుందా అని అడుగుతున్నావు. నేను ఒక్కటే చెప్పగలను, ప్రయత్నించి చూడు. అలా ప్రయత్నించిన వారందరూ ఈ అస్తిత్వం అంతులేని రక్షణ ఇస్తుందని తెలుసుకున్న వారే. గుర్తుంచుకో, నువ్వు భయపడుతున్నావని నేను చెప్పట్లేదు. నేను కేవలం నీ సాహసాన్ని ప్రోత్సహిస్తున్నానంతే. కానీ ఈ అనంత విశ్వం నీకు అందించే రక్షణను నువ్వు అర్థం చేసుకోగలవో చేసుకోలేవో నాకు తెలియదు. రక్షణ పేరుతో నువ్వు మృత్యువు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు, కానీ ఆ విషయంలో ఈ విశ్వం నిన్ను రక్షించలేదు. కేవలం శవానికే పూర్తి రక్షణ ఉంటుంది. ఏ కాస్త జీవమన్నా అది ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నట్లే. మీరు ఎంత ఎక్కువ జీవంతో ఉంటే అంత ఎక్కువ సాహస కార్యం చేస్తారు. అది ఎప్పుడూ అత్యంత ప్రమాదకరమే. అయినా నీషే తన గదిలో గోడపై ఎప్పుడు ప్రమాదకరంగా జీవించు అని రాసి ఉంచుకునేవాడు. ఎందుకలా రాశారు అని ఒకడు నీషేని అడిగాడు. ఎప్పుడూ గుర్తుండేందుకే అలా రాసుకున్నాను, ఎందుకంటే నాకు భయం ఎక్కువ అని చెప్పాడంట నీషే. ప్రమాదకరంగానే జీవించాలి, ఎందుకంటే జీవించేందుకు అదొక్కటే మార్గము, మరొక మార్గం లేదు. అజ్ఞాతమైన పిలుపు ఏదో వినిపిస్తున్నప్పుడు దానిని అనుసరించి వెళ్లాలే తప్ప ఎక్కడో ఒక చోట ఆగేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. ఆగడం అంటే మరణించినట్లే. అది మామూలు మరణం కాదు, అకాల మరణము. మనుషులందరూ భద్రత, వసతి, సౌకర్యాలు కలిగిన సమాధుల వంటి వాటిలో స్థిరపడి సహజ మరణానికి ముందే వారు మరణిస్తున్నారు. నువ్వేమో నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకాలంటే ఈ అస్తిత్వం నన్ను రక్షిస్తుందా అని అడుగుతున్నావు. అది ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. నువ్వు భయపడుతున్నావని నేను చెప్పట్లేదు, దాని స్వభావమే అది. అంతేకాని అది ప్రత్యేకించి నీ కోసం ఏదో చేస్తుందని నేను అనుకోను. తమను తాము త్యజించుకుని అస్తిత్వాన్ని శరణు కోరుతూ తమ సర్వస్వాన్ని దానికి సమర్పించిన వారందరినీ అది రక్షించింది. అంటే ఎప్పుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందండి అస్తిత్వం. అనుకోండి, అది మాస్టర్స్ అనుకోండి, దేవదూతలు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మనల్ని రక్షించడానికి నిరంతరము సిద్ధంగా ఉంటారండి. కానీ మనం ఏంటంటే అసలు శరణు కోరట్లేదు. మనం అడిగితేనే కదా సహాయం చేస్తాం. మనం అడగకుండా ఎవరు మన జీవితంలోకి రారు. కానీ ఎప్పుడైతే మనం మనకి ఏదైనా పరిస్థితి వచ్చింది, అస్సలు తట్టుకోలేకపోతున్నాము, అప్పుడు సరే అంతా ఆ దేవుడే చూసుకుంటాడనో, మనకు ఎవరైతే నమ్ముతున్నామో వాళ్ళ మీద భారం వేసేస్తాం అనుకోండి, ఖచ్చితంగా మనకు ఆ రక్షణ లభిస్తుంది. కాబట్టి తన సర్వస్వాన్ని దానికి సమర్పించిన వారందరినీ అది రక్షించింది. కాబట్టి ప్రకృతిని అనుసరించు, దానితో పాటు నీ అంతర్గత సహజత్వాన్ని కూడా అనుసరించు. సహజంగా జరిగేదాన్ని జరగనిస్తూ దానినే నీ దారిగా చేసుకుని ఆ దారిలోనే పయనిస్తూ నీ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకో. అంతేగాని రాచబాటలలో పయనించుకో. వాటిపై నీకేదీ లభించదు. వాటిని అనుసరిస్తే సహజత్వానికి దూరమైనట్లే. సహజత్వానికి వ్యతిరేకించి ఏర్పరిచిన ఎలాంటి మార్గాలు ఉండవు. దానికి అలాంటివి తెలియదు. సహజత్వం అప్పటికప్పుడు తోచిన విధంగా అనేక రకాలుగా ప్రవహిస్తుంది. కావాలంటే సముద్ర తీరానికి వెళ్లి గమనించు. ఉరకలు వేసే అనేక వేల కెరటాలు ఎగిసిపడుతూ ఉంటాయి. ప్రతి కెరటము విభిన్నమైనదే. ఏ రెండు కెరటాలు ఒకేలా ఉండవు. ఏ కెరటము ఒకే తీరును అనుసరించదు. దేనికదే ప్రత్యేకము. మనిషి కూడా అంతే, ఎవరికి వారే ప్రత్యేకము. అందరూ నా దగ్గరకు వచ్చి మార్గం చూపండి అని అడుగుతూ ఉంటారు. అది మాత్రం అడగండి. నేను మీకు ధైర్యంగా ఎలా నడవాలో చెప్పగలను, కానీ ఎలాంటి మార్గాన్ని చూపించలేను అని వారికి చెప్పేవాడిని. ధైర్యంగా అడుగు ముందుకు వేయలేని పిరికివారి కోసమే ఎన్నో మార్గాలు ఉంటాయి. కేవలం సాహసవంతులే అందరూ నడిచే దారిలో నడవకుండా వారి మార్గాన్ని వారు సృష్టించుకుని ఆ మార్గంలో వారు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఒంటరిగా సత్యాన్ని చేరుకుంటారు. అక్కడ గుంపు ఉండదు, కేవలం వారు మాత్రమే ఉంటారు. సత్యాన్ని చేరుకునేందుకు ఎవరి దారి వారిదే. మీకున్న భయం వల్ల మీరు నన్ను ఇష్టపడతారు, ఎందుకంటే నేను మీకు క్రమశిక్షణతో కూడిన ఒక తీరైన జీవన శైలికి దారి చూపిస్తాను అని మీరు భావిస్తారు. కానీ మీరు మీలా ఉండడాన్ని నేను మీకు బోధిస్తాను తప్ప వేరే ఏది బోధించను. నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేనే కాదు, నాలాంటి వారందరినీ ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకున్నారు. లావోడ్జు, జరాతుష్ట్ర, ఎపిక్యూరస్ లాంటి వాళ్ళందరూ అపార్థాలకు గురైన వాళ్లే. అసలైన ధార్మికవేత్తలందరూ అధర్మపరులుగా ముద్రపడ్డ వాళ్లే. ఎందుకంటే అసలైన ధార్మికవేత్త ఎప్పుడు ప్రేమ గురించి, పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఎలా ఉండాలి అనే దాని గురించి బోధిస్తాడే తప్ప చట్టాలు, నియమ నిబంధనలతో కూడిన మృత జీవన విధానాన్ని మీకు బోధించడు. స్వేచ్ఛగా ఉండేందుకు అందరూ భయపడతారని నాకు తెలుసు. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అనేక చెరసాలలు ఎందుకున్నట్లు? అందరూ కనిపించని కారాగారాలను జీవితాంతం ఎందుకు మోసుకెళ్తున్నారు? 2 రకాల ఖైదీలు మాత్రమే ఉన్నారు. కనిపించే కారాగారాలలో నివసించే వారు కొందరైతే, మిగిలిన వారు అంతరాత్మ, నైతికత, సంప్రదాయాల వంటి అనేక రకాల కనిపించని కారాగారాలలో జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరి కారాగారాన్ని వాళ్లే జీవితాంతం మోసుకెళ్తారు. బానిస బతుకులకి అనేక పేర్లుంటాయి, స్వేచ్ఛకి పేరు లేదు. ఎందుకంటే అనేక రకాల స్వేచ్ఛలు ఉండవు, స్వేచ్ఛ ఒక్కటే. అంటే మనం ఏంటంటే జీవితంలోనండి పక్కన వాళ్ళందరూ ఎలా అయితే గడుపుతున్నారో అలాగే గడిపేయాలని కోరుకుంటాం. లేకపోతే అమ్మ వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అనుకుని చెరసాలను అవే అని చెప్తున్నారు ఈయన. మనకి ఇష్టం వచ్చినట్లు మనం నడవాల్సిన దారిలో మనం నడవకుండా పక్కన వాళ్ళని చూసి అలా, లేకపోతే
కుదరదు అనేసి అలా అలా బతికేస్తూ ఉన్నాం మనం. మీరు ఎప్పుడైనా గమనించారా? సత్యం ఒకటే, అసత్యాలు అనేకము. మీరు అసత్యాన్ని అనేక రకాలుగా చెప్పగలరు, కానీ సత్యాన్ని అనేక రకాలుగా చెప్పలేరు. సత్యం సహజంగా ఉంటుంది, దానికి ఒకే ఒక మార్గం చాలు. అసత్యం అసహజమైనది, అందుకే దానికి అనేక మార్గాలు అవసరము. ప్రేమ ఒకటే, చట్టాలు అనేకము. స్వేచ్ఛ ఒకటే, చెరసాలలు అనేకము. మీరు జాగ్రత్తగా లేకపోతే ఎప్పటికీ స్వేచ్ఛగా ముందుకు సాగలేరు. మహా అయితే మీరు మీ చెరసాలలను మార్చగలరు, ఒక చెరసాల నుంచి మరొక చెరసాలకు హాయిగా నడిచి వెళ్ళగలరు. ఈ ప్రపంచంలో అదే జరుగుతోంది. కేథలిక్ ఒక సామ్యవాదిగా, హిందువు ఒక క్రైస్తవునిగా, మహమ్మదీయుడు ఒక హిందువుగా మారుతూ చక్కగా ఆనందిస్తున్నారు. అవును, వారు ఒక చెరసాల నుంచి మరొక చెరసాలకు నడిచి వెళ్లే దారిలో మాత్రమే కాస్త స్వేచ్ఛ పొందుతున్నారు. అలా వారు మరొక చెరసాలకు చేరుకోగానే మళ్ళీ ఆ బోనులో చిక్కుకుంటున్నారు. కేవలం చెరసాల పేరు మారుతోందంతే. నా సిద్ధాంతంతో పాటు అన్ని సిద్ధాంతాలు చెరసాలలే. వాటి విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో నేను మీకు బోధిస్తాను అని చెప్తున్నారు. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.